మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని మంచి ఫలితాలు, కొన్ని మధ్యమ స్థాయి ఫలితాలు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. జీతం అయితే బాగానే వస్తుంది, కానీ స్ట్రెస్ అధికంగా ఉండడం, ఏదైనా పని మీద బయటికి వెళ్దామంటే లీవ్ లేక ఉండడం, ఒక రకంగానికి ఉద్యోగం మానేసి వెళ్ళిపోదాం అనే భావన ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవడం, అది కూడా ఒక మైనస్ పాయింట్. కష్టపడతారు, కష్టాన్ని గుర్తించరు. జీతం మీరు అనుకున్నంత జీతం వస్తుంది, కానీ ఏం లాభం? ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ భార్యతోనూ విభేదాలు రావడం, సఖ్యత లేకపోవడం, ఏదో చిన్న చిన్న వాటికి డిస్టర్బెన్స్ రావడం, ఇలాగ ఒక మానసిక శోభన ఉంటుంది. ఫైనాన్స్ పరంగా అన్నీ బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. భూ సంబంధించిన విషయాలు కూడా చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, చిన్న చిత్తగా నడిచిపోతుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించుకున్న వాళ్ళకి కొంచెం సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. భాగ్యంలో రాహు అంత గొప్పగా లేరు, వీళ్ళకి అదృష్టం తక్కువగా ఉంది. ఒక పని అనుకుంటారు, 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. కెరియర్లో అయితే 4 అడుగులు వెనక్కి వెళ్తారు. ఈ వారం మీకు దశమంలో శని అంత బాగాలేదు, కాబట్టి ప్రశాంతంగా ఉండి దైవ దర్శనాలు చేసుకుని మీ పని మీరు ఈ వారం చేసుకోవడం చెప్పదగినది. వాహనం సంబంధించి, లోన్కి సంబంధించిన విషయంలో కూడా ఈ వారాన్ని పెండింగ్ పెట్టి వచ్చే వారం ప్రయత్నం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన 4 వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్య రీత్యా కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో గురువు ఒక మాస్తరుగానే ఉన్నారు. గురుబలం సప్తమ దృష్టి ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక సంబంధం కుదరడం, అది వాయిదా పడడం జరుగుతుంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒకసారి సంబంధం వస్తే దగ్గరగా ఉన్న జ్యోతిషికు మాట చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మన సంకల్పం సిద్ధిరస్తు అన్నట్టుగా ఏదైతే కోరుకుంటో అది నెరవేరుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కన్సీవ్ అయ్యి ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా సంతానం అభివృద్ధి ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కానీ వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం స్టార్ట్ అయింది. ఈ మార్గశిర మాసంలో మహావిష్ణువు ప్రీతికరమైంది. అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ చేసినట్లయితే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు చక్కగా లభిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.